జిల్లా బడ్వేల్ పట్టణంలోని మడకలవారిపల్లి గ్రామ పొలంలో శివాలయం సమీపంలో ఉన్న ధోబిఘాట్ స్థలంపై ఇతర నిర్మాణాలు చేపడితే సుమారు 150 రజక కుటుంబాలు వీధి పాలయ్యే పరిస్థితి వస్తుందని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు హెచ్చరించారు. సుమారు 23 సంవత్సరాల క్రితం అప్పటి బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 లక్షల రూపాయల వ్యయంతో 15 రజక కుటుంబాల కోసం బోరు, మోటారు, చిన్నపాటి గది, తొట్లు ఏర్పాటు చేయగా అప్పటి నుంచి అక్కడే తమ కుల వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు వాటర్ ప్లాంట్ పేరుతో ఈ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ధోబిఘాట్ స్థలాన్ని రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య, చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి వీరశేఖర్ తదితరులు పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ అక్కడ బట్టలు ఆరవేయడానికి సరైన స్థలం లేకుండా ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని, ఉద్దేశపూర్వకంగా కరెంటు కూడా కట్ చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు వెంటనే రాజకుల ఐక్యత, రాజకులకు న్యాయం, రాజకులకు న్యాయం, రాజకులకు ధోబిఘాటు స్థలం రజకులకే, రజకుల ధోబిఘాటు స్థలం రజకులకే, రజకులకు మరమ్మతులకు, ధోబిఘాట్ మరమ్మతులకు నిధులు, నిధులు, కరెంటు కనెక్షన్, డౌన్ రెవెన్యూ అధికారులు, రజకులపై వివక్ష చూపుతున్న రెవెన్యూ అధికారులు, రజకులపై వివక్ష చూపుతున్న రెవెన్యూ అధికారులు. ఈరోజు బద్వేలు మున్సిపాలిటీ సమీపంలో గోపవరం మండలం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మడకలవారిపల్లె ఈ గ్రామంలో మరి రజకులకు దాదాపు 150 కుటుంబాలకు, రజక వృత్తి కుటుంబాలకు వారు వృత్తి చేసేదానికి అనుకూలంగా మరి 2003వ సంవత్సరంలోనే 16 లక్షల వ్యయంతో ఇక్కడ ధోబిఘాట్లు నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ పర్మనెంట్గా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడ పక్కన రోడ్డు విస్తరణ చేసినటువంటి సందర్భంగా కరెంటు తీగలు పోవడంతో కరెంటు తీగల్ని ఈ ప్రభుత్వము సరైన సకాలంలో రెవెన్యూ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ వాటిని రెన్యువల్ చేయకపోవడం వల్ల, వాటిని సక్రమంగా మరి రజకులకు సౌకర్యంగా కల్పించలేకపోవడం వల్ల వారు ఇప్పుడు ఈరోజు వృత్తిని కోల్పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరొక వైపు ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పట్టణానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. రాను రాను ఈ భూమికి విలువ పెరిగింది. విలువ పెరిగినటువంటి నేపథ్యంలో రజకులకు ఏనాడో 2003న ఒక ఎకరా 20 సెంట్ల అధికారులు కానీ తక్షణమే స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి ఇక్కడ వాళ్ళు బట్టలు ఉతికి వారి యొక్క వృత్తిని కాపాడుకోవడానికి ఈ ప్రభుత్వాలంతా కూడా సహకరించాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలోనే కడప జిల్లాలో పర్యటించి తరతరాలుగా ధోబిఘాట్లకు వారిపైన ఆధారపడినటువంటి రజక వృత్తిదారులందరూ కూడా మేము వృత్తిని పరిరక్షించడానికి చర్యలు తీసుకుంటాం, ఏమైనా మూలబడినటువంటి వాటిని మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన ఎంతో ఆర్భాటంగా ఆయన ప్రకటించిపోయాడు. మరి ఇటీవల కాలంలో రజక వృత్తిదారుల కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేశారు. మేము అడుగుతూ ఉన్నాం, కార్పొరేషన్ చైర్మన్ ఏమయ్యారు, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా ఏమయ్యారు, మరి ఈ హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీ యొక్క హామీ ఎంతవరకు నెరవేరుస్తూ ఉంది? ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము పునరాలోచన చేసి రజక వృత్తిదారుల వారి యొక్క వృత్తి రక్షణకి వారికి ఈ రకంగా తిరిగి ఈ భూమిని కానీ ఇక్కడ ఉన్నటువంటి వృత్తి చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించకపోతే ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కె రామాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య. బద్వేల్ పట్టణంలో సమీపంలో ఒక ధోబిఘాటు పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో మొత్తం రజకులందరూ కానీ ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతానికి వస్తే 2003లో రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ ఎంఆర్ఓ గారు స్థలం చూపించినాక 1 ఎకరా 20 సెంట్లు చూపించినాక వెంటనే కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారు, ఒక బోరు వేశారు, ఒక ధోబిఘాట్ ఏర్పాటు చేసి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాలన్నీ మీకు కల్పిస్తున్నాము, మీరు ఉపాధి చేసుకోమని రజకులు కేటాయించారు. కేటాయించినాక ఏమైంది? మురికి బట్టలు పిండుకుండే రజకుల పైన మీ పెత్తనమా? మీ మైల బట్టలు పిండుతున్నాం కదా, మీ మైలంతా కానీ నెత్తిన పోసుకుంటున్నాం కదా, అవి కానీ మీకు కనపడలేదా? ఈరోజు ఇక్కడ వచ్చి ఇదంతా కానీ కబ్జా చేయాలనేది సరైనది కాదని మేము రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యదర్శిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు లింగమయ్య. అయితే ఈ
ఊర్లలో రైతులు గుడ్డలు తీసుకొని వచ్చి మైలు బట్టలను పిండి వాళ్ళందరికీ తెల్లగా ఉతికి ఇచ్చేవాళ్ళం మేము. మళ్ళీ ఇంక మేము వేరే పనికి పోవాలా చెప్పండి, మేము వేరే పనికి పోవాలనుకుంటే కూలీగా పోతాము. మళ్ళీ మైలు బట్టలు ఉతికే వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా వస్తారా? మీ బట్టలు కానీ మేమే కదా ఉతికేది, ఎంఆర్ఓ బట్టలు మేమే ఉతికేది, ఆర్డీఓ గారివి, కలెక్టర్ గారివి, ఎమ్మెల్యేవి, మినిస్టర్వి అందరూ మేమే కదా ఉతికేది. ఉతికి మీకు అందిస్తున్నాం కదా. అలాంటి వాళ్ళపైన మీ కసేమి ఈరోజు నాగరాజు పైన కేసు పెడతారు, ఇంకోరి మీద కేసు పెడతారు. అంటే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రకంగా సతాయిస్తారా? రజకులే దొరికారా మీకు? ఇది సరైనది కాదని మేము రజక వృత్తిదారుల సమైక్య విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధమవుతాం. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పినాడో అవన్నీ మీరు పాటించాల్సిందిగా మేము కోరుతున్నాం. లేకపోతే రజకులందరూ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తీసుకొచ్చి సాకురేవి మాత్రం ఖచ్చితంగా మీ ఆఫీస్ దగ్గర పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.